నేను ఇప్పుడు మీకు ఒక బ్యూటిఫుల్ కపుల్ అయితే చూపించబోతున్నాను. బ్యూటిఫుల్ అనేది ఫేస్ మీద కాదు, హార్ట్ తో చూడండి. అప్పుడే ఈ కపుల్స్ మీకు చాలా అందంగా కనిపిస్తారు. బేసికలీ బ్యూటీ అనేది ఫేస్ కి సంబంధించిన విషయం కాదు, హార్ట్ కి సంబంధించిన విషయం అని చెప్పి క్లియర్ ఎగ్జాంపుల్ చూపించారు ఈ కపుల్స్. సో ఈ కపుల్స్ యొక్క రియల్ లవ్ స్టోరీని అయితే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, చూడండి. ఈ అబ్బాయి పేరు రవిశంకర్. ఇతను బ్యాంక్ లో పనిచేసేవాడు. 2013లో ఒక రోజు రవిశంకర్ కి రాంగ్ నెంబర్ నుంచి ఒక అమ్మాయి పరిచయం అయింది. ఈ అమ్మాయి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ పరిచయం స్నేహం వరకు వెళ్ళి లవ్ గా మారుతుందని. ఎందుకంటే కొన్నాళ్ళకి రవిశంకర్ లలితకి ప్రపోజ్ చేశాడు. అప్పుడు లలిత నా ఫేస్ అసలు బాగోదు, ఎందుకంటే నా మీద యాసిడ్ అటాక్ జరిగింది, అది కూడా మా బంధువులలో ఒక అబ్బాయి పోసాడు, కావాలంటే నువ్వు వేరే అమ్మాయిని చూసుకొని చెప్పింది. బట్ రవి తను ప్రేమించింది తన హార్ట్ ని అండ్ తన వాయిస్ ని. సో నీ బ్యూటీ నాకు అవసరం లేదు, నీ ఫోటో కూడా నాకు చూపించకు అని చెప్పాడు. అలా వాళ్ళిద్దరి మధ్య లవ్ రిలేషన్ స్టార్ట్ అయింది. వాళ్ళిద్దరు ఫేస్ కూడా చూసుకోకుండా కొన్ని సంవత్సరాల వరకు ఇలా ఫోన్ లో మాట్లాడుకుంటూ ప్రేమించుకున్నారు. ఆఫ్టర్ 5 years వాళ్ళిద్దరు వెల్ సెటిల్డ్ అయ్యాక 2018లో ఆ అమ్మాయిని కలిసే టైం వచ్చింది. సో రవి ఆ అమ్మాయిని కలవడానికి ముంబైకి వెళ్ళాడు. ఫైనల్లీ ఆ అమ్మాయిని కలిశాడు. ఆ అమ్మాయి ఫేస్ మొత్తం చున్నీతో కట్టుకొని ఉంది. రవి తన ఫేస్ ని చూపించమన్నాడు. ఒక్కసారిగా ఆ అమ్మాయి తన చున్నీని తీసింది. లలిత ఫేస్ చూశాక ఒక్క సెకండ్ భయపడ్డాడు రవిశంకర్ అని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. అండ్ ఆ అబ్బాయిని చూశాక ఆ అమ్మాయి ఇలా చెప్పింది, 2012లో యాసిడ్ అటాక్ తర్వాత నా జీవితం ఆగిపోయింది అనుకున్నాను, నన్నెవరు పెళ్లి చేసుకోరు అనుకున్నాను, ఒక రాంగ్ నెంబర్ తో పరిచయం అయ్యావు, ఇన్ని సంవత్సరాలు నా ఫేస్ చూడకుండా ప్రేమించావు, ఇప్పుడు పెళ్లి చేసుకుంటానని వచ్చావు, ఇంత అదృష్టం మళ్ళీ నా లైఫ్ లోకి రాదు, ఐ లవ్ యూ అని పేరెంట్స్ కి కూడా వాళ్ళ స్టోరీ చెప్పి ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి ఫేక్ వరలో మోసం చేసే జనాల మధ్య ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా ఫోన్ లో మాట్లాడుకుంటూ సిన్సియర్ గా 6 సంవత్సరాలు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళ ప్రేమ ఎంత గొప్పది గాయస్. దీన్ని బట్టే ఆలోచించాలి. ప్రేమ అనేది బస్ స్టాప్ల వెంట, పార్కుల వెంట, సినిమాల చుట్టూ తిరిగేది కాదు, అదొక బాధ్యత. అలాంటి పర్సన్ మీ లైఫ్ లో ఉన్నంటే మాత్రం డెఫినెట్ గా అలాంటి పర్సన్ ని మిస్ చేసుకోకండి. అండ్ పక్క వాళ్ళు చెప్పే మాటలు కూడా అస్సలు వినకండి. సో కాలాలు బాలేవు గాయస్. సో ఆల్ ది బెస్ట్.